మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. మిమ్మల్ని నవ్వించడానికి వీడియో చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసేయండి. మరి కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. అర్రెర్రే ఎంత పని జరిగిందక్కో. సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటే ఇలాగే జరుగుతుంది. మరి గిన్నెకు ఉన్న హ్యాండిల్స్ కూడా కాలిపోయి కింద పడిపోయాయి. పప్పు కాస్త మాడిపోయిన అప్పులాగా తయారయ్యింది. బొంగులో చికెన్ తెలిసే ఉంటుంది కదా మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నది బొగ్గుల చికెన్. ఇది ఎలా తయారు చేయాలంటే చికెన్ పొయ్యి మీద వేసి అలా కొద్దిసేపు షాపింగ్ వెళ్ళేస్తే రెడీ అవుతుంది బొగ్గుల చికెన్. ఇది కదా అసలైన చికెన్ అంటే. డైరెక్ట్ గా అదేనా? ఈ చెయ్యి నాదే, ఆ చెయ్యి నాదే, నా చేత్తో నేను ఏ వంట అయినా చేసేస్తా. దీంతో తప్పేముంది చెప్పండి? అర్రే తప్పేం లేదులే అక్కో, నువ్వు చేసేసే వంట కాని చేసే సూపర్గా ఉంది అంతే. దేవుడు తినడానికి 2 చేతులు ఇచ్చాడు, కానీ తినమని రాసి పెట్టినట్టుగా లేడు. బిర్యానీ రెడీ అని ఇలా ప్లేట్ తీశారు. ఇంకేముంది, ప్లేట్ పైన ఉన్న బొగ్గులు కాస్త ఇలా గిన్నెలో పడ్డాయి. ఈ ప్రాబ్లంకి సాల్వేషన్ ఆలోచించాలి. దేవుడు గౌడు గేదె లాంటి బాడీ ఇచ్చాడు, కానీ గోరంత తెలివి ఇవ్వలేదు. నదిలో నీళ్లు చల్లగా ఉంటాయని ఇలా నదిలోని నీళ్లు కాంచుకొని నదిలోనే పోసుకొని నదీ స్నానం చేస్తున్నాడు. బుర్రలో బ్రెయిన్ పెద్దగా ఉంటే ఇలాంటి ఐడియాలే వస్తాయి. మరి हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. విరాట్ కోహ్లీ 6 కొట్టినట్టుగా ఇలా కోడిగుడ్డును పగలగొట్టాడు. ఇంకేముంది, పెంకు కాస్త ఇలా కూరలో పడింది. కోడి పెంకుల కూర రెడీ అవుతుంది. టేస్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. మరి టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. నమిలేవాని కన్నా నమిలి మింగేవాడు గనుడు, వండిన వాని కన్నా వడ్డించుకునేవాడు గనుడు, వండిన దానిని ఇలా కట్ చేసుకొని తినేవాడు అసామాన్యుడు. ఫ్రైడ్ రైస్ అనగానే వండుకొని తినేదనుకుంటున్నారా? కాదండి బాబు, గడ్డిని ఇలా కోసి నూనెలో వేస్తే అవుతుంది ఫ్రైడ్ రైస్. బ్యాచులర్స్ చేసే వంట అంటే ఇలా ఉంటుంది. పొయ్యి మీద వంట చేసే రకం కాదు మనోళ్ళు, వండిన వంటను పొయ్యి మీద పెట్టే రకం. చేతికి ఒక గిన్నె ఇస్తే సరే, దబిడి దిబిడే. పొయ్యి మీద గిన్నె పెట్టడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. మరి గిన్నెలో ఆనియన్స్ తో పాటు ఇలా పేపర్ నేసి వండేస్తున్నారు. ఎనిమిది చికెన్, మటన్, ఆ కూరగాయ, ఈ కూరగాయ, ఎప్పుడు ఇవే వేసి చిరాకు దొబ్బినట్టుగా ఉంది. అందుకే ఇలా ఫ్రూట్స్తో కూర చేసేస్తున్నారు. అర్రెర్రెర్రే గిదేంది ఇది? ఇంతకీ వడలతో ఇల్లు కట్టేలా ఉన్నారే, ఇటుకలకు పొట్టి వచ్చేలా ఉన్నాయి వడలు. ఇలా పళ్ళానికి వేసి కొడుతుంటే కొంచెం కూడా తునగడం లేదు. ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.